చేద్దాం. దేవుడు ఎక్కడ లేడు చెప్పు? అక్కడ లేడా ఇక్కడ లేడా? కూర్చో. అయితే కూర్చోరా మామ. మామ పూజరావు. ఒరే మామ సోడరా. వేస్తున్నాను ఉండుమయ్యా. ఏరా మామ. అయ్యా మొదలు పెడదామా పూజ? మొదలు పెట్టు. పెట్టరా మామ. Cheers. పెదరా మామ. అయ్యో మాయ మర్చిపోయాను మాయ. మామ చెప్తాను ఆలకించు. చెప్పరా మామ. ఇప్పుడు అమ్మ అబ్బో విద్యా దీవెన ఉందరా మాయ. ఉందిరా మామ. అది మన భక్తమేరా మాయ. అమ్మ బాబోయ్. చేయూత పథకం ఉందా? అమ్మో మా తాగుబోతు డబ్బే. నవరత్నాలు అన్ని కూడా మన తాగుబోతుల పేరు పడిపోతుందిరా మామ ఇలాగా. మాయ మాయ ఏరా తప్పురా. నెమ్మదిగా బతువులాడుకోవాలి మాయ. అలా అంటాం మామ. ఎలాగంటే చెప్పరా. ఇప్పుడు మనకు కూడా తాగుబోతుల మిత్ర అనే పథకం ఎట్టేసి మనకు కూడా డబ్బు. నిజరోయ్. అలా మాయ. ఒరే మామ ఒక మాట రా మామ. ఒరే చూడు పిల్ల, జాంపండు దొరుకుతుగా తింటాం కానీ పడేస్తావా చెప్పు? మామిడి పండు దొరుకుతుంది తినేస్తాం కానీ వదిలేస్తావా చెప్పు. ఎక్కిందంత దిగిపోయింది రోయ్. ఇది పడిపోయింది. ఈ గొర్ర దూరం పడిపోయిందిరా మాయ. పడిపోయింది. ఒరే తలకి దెబ్బ తగిలిందిరా మాయ. రక్తం వచ్చేస్తుందిరా. ఏ చేద్దురా మాయ? చూత కొట్టేస్తారా మాయ మనల్ని. చేద్దారమ్మా. ఏ గుర్రం ఎలాగా లక్ష్మి ఎక్కడమ్మా? లక్ష్మి పిల్లంకా రాలేదు ఇంటికి. లక్ష్మి ఎవరెక్కడ? ఆగండి. లక్ష్మి అమ్మో పిల్ల పడిపోయింది. లక్ష్మి లాగుందగా. లక్ష్మి ఏమైందమ్మా? లేవు లక్ష్మి. అమ్మో పిల్లను కొట్టేశారు. రక్తం వచ్చేస్తుంది. తలకు దెబ్బ తగిలింది. అమ్మో లేకమ్మా. అమ్మా ఎవరైనా రెండమ్మా. నలుగురు రెండమ్మా. పిల్లని పడేసి కొట్టేశారమ్మా. ఎవరో తాగుబోతోళ్ళలాగా ఉన్నారమ్మా. రెండమ్మా రెండమ్మా. లక్ష్మి ఏమైంది? ఆ తాగుబోతులు బాగా తాగేసి అల్లరి పెట్టి పడేశారమ్మా. తాగుబోతాడు కొట్టు పడేశారంట. హాస్పిటల్కి వెళ్దాం. లేకమ్మా లేకమ్మా లేక. ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా బ్రాందీ షాపులు, బీరు షాపులు, మరి మద్యం షాపులు ఎక్కువైపోయినాయి మన భారతదేశంలో. మరి దీన్ని అరికట్టే వాళ్ళు లేరా? ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. మరి మద్యం మీద ఆదాయం తప్ప ఆడపిల్లల మీద బాధ్యత లేకుండా అయిపోయింది మన ప్రభుత్వానికి. మనందరం ఏకమై నిర్ణయించాలి, మరి గద్దించాలి. మరి ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళాలంటే భయం, స్కూల్కి వెళ్ళాలంటే భయం, గుడికి వెళ్ళాలంటే భయం. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మహిళ మౌనమేలా గలం గట్టిగా తీర్చాలి. ఓ మహిళ
నిషేధించాలి. నిషేధించాలి, నిషేధించాలి. మహిళలపై చిన్నారులపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. అరికట్టాలి, అరికట్టాలి. ఆడపిల్లల్ని బతకనిద్దాం, ఎదగనిద్దాం. బతకనిద్దాం, ఎదగనిద్దాం. చెయ్యి చెయ్యి కలుపుదాం, హింసలేని సమాజాన్ని నిర్మిద్దాం. నిర్మిద్దాం, నిర్మిద్దాం. సొంత పేగునే తెంచుకుంటవే ఊపిరి ఊది మమ్ము గంటవే పట్టగట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చి దిద్దుతవే భాషనే నేర్పిన బ్రహ్మాండమువే ఈ సృష్టికి నువ్వే అమ్మా మేం చూడలేదే బ్రహ్మా నీ చేతులున్నదే మహిమా నువ్వు లేనిదే లేదే జన్మ పొత్తి కడుపులా అలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే In our country, there is an undeclared emergency for women. Because of the huge increase of crimes against women, the very poor rates of conviction in all crimes against women, from 2014 to 2022, 35 lakh cases of crimes against women are pending in the lower courts. This shows the kind of emergency that women are facing in India. And Manipur, and what has happened in Manipur, has shaken the conscience of our country. And it is a shame that the central government, the Prime Minister, have trivialized the terrible atrocities that women in Manipur have faced. Here in Andhra Pradesh, the government here, although many assurances have been given, in reality, the culture of impunity for crimes against women has grown. And therefore, AIDWA, All India Democratic Women's Association Andhra Pradesh Committee, has had a 2-week campaign against violence against women. We demand that the government of Andhra Pradesh should implement the recommendations of the Verma Commission. We demand fast-track courts for all cases of sexual assault against women. And we demand that the government should call women's organizations for a proper discussion as to how crimes against women can be prevented and controlled in Andhra Pradesh. And we also believe it is essential what the government had promised when it came to power to control liquor distribution in Andhra Pradesh. But today, belt shops in Andhra Pradesh are proliferating. In every place you will find not water, but you will find liquor shop. So that also has to be controlled. That is our demand. What about the incidents have been occurred at West Bengal and other areas? Now today on Kerala government is also coming out with opposing the UCC opinion. Your opinion? There are two issues here. The first issue is crimes against women in India have increased, and Uttar Pradesh, Madhya Pradesh and Rajasthan are the leading states in crimes against women. As far as AIDWA is concerned, everywhere where a crime happens against a woman is a shameful reality that women have to face in India, and we are totally against it. As far as a uniform civil code is concerned,
our understanding is that the recommendation of the 21st Law Commission should be discussed and used as the basis for bringing equal rights for women of all communities. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో జరిగినటువంటి అమర్నాథ్ కేసు విషయం మీ అందరికీ తెలుసు. 15 సంవత్సరాల కుర్రాడు దారుణంగా అబ్బాయి కాల్చి చంపేయబడితే ఫాస్ట్ ట్రాక్ విచారణకు ఎందుకు ఆదేశించదు అని చెప్పేసి చెప్తున్నాం. డబ్బులు ఇవ్వడంతో సరిపోదు, న్యాయం జరగాలి. దాంతోపాటు మేము అడుగుతున్నది ఏమిటి అంటే ఈ నేరాలు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో మద్యం మత్తు మందులు చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నాయి. దీని ఫలితంగా చిన్నపిల్లలు కూడా 58 మంది చిన్నపిల్లలు మైనర్స్ రేపు అత్యాచార దోషులుగా ఉన్నారు, హత్యల దోషులుగా ఉన్నారు. ఈ రకమైనటువంటి హింస ప్రవృత్తి బాలల్లో పెరగడానికి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మద్యం మత్తు మందుల వ్యాపారం, సెక్షువల్ వ్యాపారం, పోర్న్ సైట్స్ వ్యాపారం ఇవన్నీ కూడా పిల్లల్ని నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు సక్రమంగా ఉండాలి అంటే ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా పెంచేటటువంటి దానికి వర్మా కమిషన్ ఇచ్చినటువంటి వర్మా కమిషన్ సిఫార్సుల్ని మనం అమలు చేయడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సనాతన ధర్మ బోధన అనేది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఈరోజు సనాతన ధర్మాన్ని అంటే రాజ్యాంగ విలువలు కాదు సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పేసి చెప్తా ఉంది. ఈ సనాతన ధర్మం పాటించడం అంటే ఆడవాళ్ళ మీద అణిచివేత, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బస్ గురించే చెప్తున్నా నేను. ఏపీ గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సనాతన ధర్మాన్ని పాఠశాలల్లో బోధించమని చెప్పేసి చెప్పింది. వర్మా కమిషన్ చేసింది ఏమిటి అంటే ఈక్వాలిటీ, రాజ్యాంగ విలువలు ఏవైతే ఉన్నాయో సమానమో, అందరూ కూడా చట్టం ముందు సమానం ఏదైతే చెప్పారో స్త్రీలు పురుషులు కూడా సమానం అనేది ఈవెన్ ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం కావాలని చెప్పేసి చెప్పారు. దానికి భిన్నంగా సనాతన ధర్మాన్ని ప్రబోధించడం అంటే స్త్రీల అణచివేతని ప్రబోధించడం. అందువల్ల దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాస్ కుమారి గారు, వై సత్యవతి గారు, సిహెచ్ రమణి గారు పెంచాల్సిందిగా కోరుతున్నాం. మస్తాన్ బి గారు, ఆఫీస్ బేరర్ మస్తాన్ బి వేదిక మీదకి రావాలి. సోదరుమల్లారా, సోదరిలారా, ఈరోజు మన ఇక్కడ సభ జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆగస్టు 15 విద్యార్థులు, మేధావులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు, ముఠా కార్మికులు, ఆటో కార్మికులు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటుందో మా యొక్క జాత స్పష్టంగా మాకు అర్థమైంది. దాని మీద అందుకనే క్విట్ వైలెన్స్ అని చెప్పి ఆగస్టు 8 టుడే ఈ రోజు మనం మీటింగ్ జరుపుకోవడం జరిగింది. కాబట్టి జాత గాని సిగ్గు లేని ప్రభుత్వాలు మీరు పాలనలో క్షణం కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు మణిపూర్ ఘటన చూసాం. మణిపూర్ మండుతోంది. అంతకుముందు గుజరాత్ చూసాం. ఈ రోజు ఆదివారం
Namaskaram, आप सबको सलाम. మీ అందరికీ అభినందనలు. జాథా చాలా బాగా చేశారు. और I am very glad to be here with you, my very dear sisters, Edwa and Andhra Pradesh, and I am proud today to wear this scarf of Edwa because Edwa represents a fighting organization of women in India. ఈ రోజున 2 jathas have traversed the state of Andhra Pradesh, led by our Edwa state leaders. మన రాష్ట్ర నాయకులు More than 200 meetings of women and supporters of women were held by the jathas. మహిళల యొక్క Young women cultural team, and I especially congratulate the cultural team of the Jatha. నేను ముఖ్యంగా ఈ జాతాలో ఉండేటటువంటి సాంస్కృతిక బృందాన్ని The initiative taken is to raise our voice against violence on women. మనం ఈ రోజున మహిళల మీద జరుగుతున్నటువంటి హింసాకాండకి The reality is that today in India, women of India are facing an emergency, an undeclared emergency triggered by the huge increase of cases of violence against women. ఈ రోజున భారతదేశంలో మహిళలు On one side, women of India, in 75 years of India's independence, we have broken barriers. We have succeeded in the most difficult of professions, in education, in work, in survival of families. The women of India have established records of struggle, sacrifice and achievements. 75 ఈ రోజున ఉంది. In this struggle and achievements, we have been helped by the Constitution of India, the values of secularism, democracy, equality and social justice. ఈ పోరాటంలో మనకి సపోర్ట్ గా ఉన్నాయి. But today, under the leadership of the ruling party in Delhi, the BJP and its mentor guiding organization, the RSS, using the levers of government and state power, these values of the Constitution are being assaulted day after day. కానీ ఈ రోజున అధికారంలో ఉన్న And this has a direct and disastrous impact on the security and safety of women in India. దీని వలన భారతదేశంలో పరిస్థితి ఈ రోజున ఉంది. My dear sisters, in our country, the equal rights of women are not dependent on this or that interpretation of a religious text. ఈ రోజున In our country, the equal rights of women flow from the articles, the fundamental rights of the Constitution of India. ఈ రోజున భారతదేశంలో ఈ భద్రత ఇది మన మహిళలకు కల్పించబడింది. Whether we believe in this or that religion, whether we go to a mandir
whether we go to a masjid or a church or a gurudwara. That is the right of every woman to decide. It is her choice. మన మతం అనేది మరి ఉంటుంది. But the law is not decided by any religion. The law is decided by the Constitution of India. కానీ మన చట్టాలు మాత్రం ఏ మతం ద్వారా ఆదేశించబడవు. మతం అనేది మన చట్టాన్ని నడుపు. మన చట్టాన్ని నడిపేది మన రాజ్యాంగం. But today it is a tragedy for India that the ruling party wants to convert a secular country into one whose culture, whose custom, whose practice, whose laws are determined not by the Constitution but by this or that religious text. కానీ ఈ రోజున ప్రకారం నడవాలని చెప్పట్లేదు, ఏదో ఒక మత ప్రకారం నడపాలని చెప్తూ ఉన్నాయి. We demand that in our schools, in our educational institutions, secular values, equal rights for women must be taught in our schools. Our boys, our male students must learn to respect the dignity of women. But today I've heard in Andhra Pradesh, instead of constitutional dharma, they are starting to teach Sanatan Dharma in the schools. The schools of India are guided by the principles of the Constitution of India. If anybody wants to teach Sanatan Dharma, let them go to their own religious place to teach it. But our boys and our girls must not be taught Manusmriti. Our boys and girls must be taught the fundamental rights of the Constitution of India. And therefore, from this platform, we demand that the move of the Andhra Pradesh government to start these religious-based educational syllabus in all the government schools of Andhra Pradesh must be stopped with immediate effect. మన పాఠశాల పురుష సమానత్వం గురించి నేర్పాలి. అది మేము చేస్తున్నటువంటి డిమాండ్. My dear friends, we know that today a culture is being promoted by the Sangh Parivar, by the leaders of the Sangh Parivar, which say that women's role is only and must be primarily within the four corners of her home. ఇవాళ సంఘ పరివారం ఉంది, వాళ్ళ మనుస్మృతి చెప్తా ఉంది. They say a woman at home must adjust to all the cases of abuse and domestic violence that she may face. ఇళ్లలో ఉండేటువంటి